ద ఏజ్ ఆఫ్ ఇన్నోసెన్స్ డైరెక్టెడ్ బై మార్టిన్ స్కోర్సీజీ. మీకు పేరులోనే తెలుస్తుంది ఇది ఒక రొమాన్స్ మూవీ. హీరో పేరు ఆర్చర్, హీరోయిన్ పేరు మే. ఈ మూవీలో హీరో మే అనే అమ్మాయిని మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటాడు. అన్నీ రెడీ అయిపోతాయి కూడా, దే ఆర్ రెడీ టు మ్యారేజ్. బట్ హీరో మే వాళ్ళ కజిన్ ఎలెన్ని లవ్ చేస్తాడు. హీరో అటు మేని కరెక్ట్గా లవ్ చేయలేక, ఎలెన్ని పూర్తిగా లవ్ చేయలేక అటు ఇటు కానీ స్టేజ్లో ఉంటాడు. సినిమా మొత్తం ఇలానే ఎవరికి కరెక్ట్ అమౌంట్ ఆఫ్ లవ్ని ఎక్స్ప్రెస్ చేయలేని కండిషన్లో సాగుతూ ఉంటుంది. బట్ ఆ క్లైమాక్స్లో ఆర్చర్ ఎలెన్ని లవ్ చేస్తున్నా అని మేకి చెప్పేద్దాం అనుకుంటాడు. బట్ మే ప్రెగ్నెంట్ అని తెలుసుకుంటాడు. సో ఆర్చర్ ఎలెన్ని పూర్తిగా వదిలేస్తాడు, అంటే మర్చిపోయి మిగిలిన లైఫ్ని మేతో జీవిస్తాడు. పిల్లలు పెద్దగా అవుతారు, వాళ్ళకి మ్యారేజ్ అయ్యి మొత్తం గుడ్ ఫ్యామిలీ ఉంటుంది అన్నమాట. అప్పటికి ద గ్రేట్నెస్ ఆఫ్ మూవీ బిగిన్స్ బిఫోర్ ఎండ్ అన్నట్టు ఆర్చర్ వాళ్ళ సన్ ఆర్చర్ని ప్యారిస్కి వెళ్దామని ఇద్దరు వెళ్తారు. అయితే వాళ్ళ సన్ పేరు దలాస్. వాళ్ళ సన్ అడుగుతాడు, నువ్వు ప్రేమించిన అమ్మాయిని నీ ముందుంచుకొని వదిలేసి ఇవన్నీ ఇక్కడ దాకా ఎలా రాగలిగావు నాన్న అని అడుగుతాడు. లేదు, నేను మీ అమ్మ వల్లే రాగలిగాను అని ఆర్చర్ అంటాడు. అమ్మ గురించి కాదు నాన్న, నేను అలెన్ గురించి చెప్తున్నాను అని అంటాడు. ఎలెన్ గురించి నీకెలా తెలిసింది అని ఆర్చర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. దలాస్ అంటాడు, అమ్మ చనిపోయే ముందు నన్ను ప్రైవేట్గా కలవమంది కదా నాన్న, తను చెప్పింది మనం నాన్న దగ్గర ఉంటే ఎప్పటికీ సేఫ్గానే ఉంటాము, ఈజ్ ద బెస్ట్ అన్నట్టు. మే అంటుంది, ఎందుకంటే నేను ఒకసారి మీ నాన్నని అడిగినప్పుడు అన్నిటికన్నా తనకిష్టమైన దాన్ని మీ నాన్న నా కోసం వదిలేశాడు, విచ్ మీన్స్ ఎలెన్. ఆర్చర్ ఎప్పుడు మేకి ఎలెన్ గురించి చెప్పకపోయినా మేకి తెలిసిపోయింది. బికాజ్ ఆర్చర్ ఎలెన్ని లవ్ చేసిన విధంగానే మే కూడా ఆర్చర్ని లవ్ చేసింది. అండ్ దలాస్ ఆర్చర్ ప్యారిస్లోనే ఉంటారు కాబట్టి దలాస్ ఆర్చర్ని ఎలెన్ ఉండే ఇంటి దగ్గర తీసుకెళ్తాడు. ఆర్చర్ కిందే కూర్చుంటాడు. దలాస్ ఎలెన్ని పిలవడానికి వెళ్తాడు. బట్ ఆర్చర్ అలా ఆ డ్రైవర్స్తో చూస్తూ ఉంటాడు అండ్ లేచి వెళ్ళిపోతాడు. బికాజ్ ఆర్చర్ ఆల్రెడీ మేని చూస్ చేసేసుకున్నాడు. కాబట్టి ఈ మూవీ మనల్ని మనలో ఉన్న ఫ్యాంటసీ వరల్డే కాదు బయట కూడా జీవించాలి అని గుర్తు చేస్తుంది. మనం ఎవరినో కాదు, మనల్ని లవ్ చేసే వాళ్ళని కూడా కరెక్ట్ అమౌంట్ ఆఫ్ లవ్ని ఇవ్వాలి, ఇద్దరు అటైనా ఉండాలి లేదా ఇటైనా ఉండాలి అని తెలియజేస్తుంది. తోడితే ఇంకా చాలా చెప్పొచ్చు ఈ మూవీ గురించి. సో ఇది కరెక్ట్ అమౌంట్ ఆఫ్ ప్రైజింగ్ అనుకుంటున్నాను. ఇది సజెషన్ కాదు కానీ ఈ మూవీ గ్రేట్నెస్ అనొచ్చు. కాషన్ ఈ మూవీ కొంచెం స్లోగా ఉంటుంది. ఎండింగ్ వల్ల చాలా పాజిటివ్ ఫీల్ కలుగుతుంది. సో ఇది చూడాలనుకుంటే చూడండి, బట్ ఇట్స్ ఏ స్లో డ్రామా. సో నెక్స్ట్ టైం ఇంకో మంచి రొమాన్స్ మూవీతో వస్తా. అంటిల్ దెన్, ద ఏజ్ ఆఫ్ ఇన్నోసెన్స్.